ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము యెషయా గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఉద్దేశించి ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి మాట రక్షణ అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటున్నాము. ఈ రక్షణ ఎవరికి అవసరమో అని అంటే నశించిపోతున్నటువంటి వారికి, దేవుని ఎరగనటువంటి వారికి, మరి అటువంటి వారికి ఈ యొక్క రక్షణ అవసరం. రక్షకుడు మరి క్రీస్తుగా ఉంటున్నాడు. ఆయన సర్వమును సృష్టించినటువంటి సృష్టికర్తగా ఉంటున్నాడు. ఎవరు నశించిపోవుట ఆయనకు ఇష్టం లేదు. అందును బట్టి నశించిన దానిని వెతికి రక్షించేదానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ద్వారా మాత్రమే రక్షణ కలుగుతూ ఉంటుంది. అనగా రక్షణ అనగా మరి ఈ లోకంలో నుండి వేరుపరచబడటం, యేసుక్రీస్తే నిజమైనటువంటి దేవుడు అని నమ్ముకోవటమే, మరి పాపాన్ని విడిచి దేవుని నమ్ముకోవటమే రక్షణ అనుభవం. ఇశ్రాయేలు యొక్క ప్రజలు బబులోను చెరలో ఉంటున్నారు. వారికి రక్షణ అవసరం. ఎలాంటి రక్షణ అనక వారు బందీలుగా ఉంటున్నారు, బానిసలుగా ఉంటున్నారు. ఎందుకనగా వారు చేసినటువంటి క్రియలను బట్టి, వారు చేసినటువంటి తప్పిదములను బట్టి వారు బానిసలుగా మరి బబులోను చెరలో వారు ఉంటున్నారు. అయితే దేవుడు వారి పట్ల కరుణ చూపి వారిని రక్షించుటకు దేవుడు ప్రవక్తలను వాడుకుంటూ ఉంటున్నాడు. ప్రవక్తలను వాడుకొని తన ప్రజలను రక్షణ మరి భాగ్యాన్ని కలుగు చేస్తూ ఉంటున్నాడు. ఇశ్రాయేలు యొక్క ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు వారిని రక్షించాడు, అనేక రీతిలుగా కాచి కాపాడాడు. అయితే మరి వారు ఏం చేశారంటే దేవుని పైన తిరుగుబాటు చేశారు, దేవుణ్ణి విసర్జించారు, ఇకలోక సంబంధంగా వాళ్ళు పడిపోయారు, పాపంలో మునిగిపోయారు, పాపంలో మగ్గిపోతూ ఉంటున్నారు. మరి అటువంటి స్థితిలో మరి దేవుడు వారిపైన జాలి చూపుతూ ఉంటున్నాడు. ఎందుకనగా పితరులతో చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి, ఆ ప్రమాణాన్ని బట్టి దేవుడు వారిని అంతకంతకు మరి క్షమిస్తూ ప్రేమిస్తూ రక్షిస్తూ ఉంటున్నాడు. అయితే ఇశ్రాయేలు యొక్క ప్రజలు లోబడనటువంటి ప్రజలుగా ఉంటున్నారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఒకానొక దినము వారు ఈ రీతిగా మరి సాక్ష్యము ఇస్తారని దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇదిగో నా రక్షణకు కారణము దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. ఎందుకనగా కష్టంలోనూ నష్టంలోనూ ఇరుకుల్లోనూ ఇబ్బందుల్లోనూ దేవుడు వారికి తోడుగా ఉంటున్నాడు. మరి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో కూడా, మన వ్యక్తిగత జీవితంలో కూడా అనేక పర్యాయములు దేవుడు మన పట్ల కరుణ చూపుతూ ఉంటున్నాడు, మనల్ని రక్షిస్తూ ఉంటున్నాడు, మనల్ని ప్రేమిస్తూ ఉంటున్నాడు. అయితే మనము దేవునికి సాక్షులుగా ఉండలేనటువంటి స్థితిలో మనం ఉంటున్నాం. కొన్నిసార్లు దేవునికి మనం దూరం అవుతుంటున్నాం. అయినా కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉంటున్నాడు. ఎందుకనగా ఒకే ఒక కారణము, ఆయన స్వరూపం నందు మనల్ని నిర్మించుకున్నాడు కాబట్టి, ఆయనకు పోలిక చొప్పున మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి, మరి మన పితరులతో చేసినటువంటి ప్రమాణాన్ని బట్టి, వాగ్దానాన్ని బట్టి దేవుడు మనల్ని మరి కరుణిస్తూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు నేను మరి ఒకానొక దినము దేవుని యొక్క సన్నిధిలో ఇలాంటి సాక్ష్యము
మరి కలిగి ఉంటాం. భయపడన అవసరం లేదు. ఎందుకనగా జీవం కలిగినటువంటి దేవుడు, జీవాధిపతి అయినటువంటి దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుని ద్వారా మనం రక్షణ అనుభవాన్ని మనం పొందుకుని అందరు బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారిగా ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చనుగాక. ఆమేన్.